హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెంకీస్ కిచెన్. ఈరోజు మేము చేయబోయే రెసిపీ ఎగ్ దమ్ బిర్యానీ. ఎగ్ దమ్ బిర్యానీకి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం చూద్దాం. ముందుగా ఒక డజన్ ఎగ్స్ తీసుకొని ఇలా బాయిల్ చేసి పైన పెంకు తీసేసి ఇలా పెట్టుకోవాలి. ఒక 4 ఆనియన్స్ ఇలా పొడవుగా కట్ చేసుకోవాలి. ఒక 6 పచ్చిమిర్చి మధ్యలో కట్ చేసి పెట్టుకోవాలి. ఒక 4 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్, బిర్యానీ దినుసులు, బిర్యానీ ఆకు, షాజీరా, జాజికాయ, జాపత్రి, ఒక 2 టమాటోలు ఇలా మీడియం సైజులో కట్ చేసి పెట్టుకోవాలి సన్న ముక్కలుగా. ముందుగా వేయించి పెట్టుకున్న ఒక 2 ఆనియన్స్, కొంచెం కొత్తిమీర. ఇప్పుడు తయారీ విధానం చూద్దాం. ముందుగా మనం స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని ఒక 4 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. పక్కన వేరే స్టవ్ వెలిగించుకొని పాత్ర పెట్టుకొని అందులో వాటర్ వేసుకోవాలన్నమాట. 1 కేజీ దమ్ బిర్యానీ అయితే చేస్తున్నాం మేము. దానికి సరిపడా వాటర్ తీసుకొని వాటర్ వేడెక్కేంత వరకు ఉంచాలి. ఇప్పుడు మనం ఆయిల్ హీట్ ఎక్కాక ఈ వాటర్ కొంచెం వేడయ్యాక ఇందులో షాజీరా, జాజికాయ, జాపత్రి అన్నీ వేసుకొని వేడి చేసుకోవాలి. ఒక 2 ఇలాచి, కొంచెం బిర్యానీ ఆకు వేసుకొని వాటర్ మరిగేంత వరకు ఉంచాలి. ఇప్పుడు మనం పక్కన స్టవ్ మీద ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న ఎగ్స్ని వేయించుకోవాలన్నమాట ఆయిల్లో. ఈ 1 కేజీ బాస్మతి రైస్ అయితే తీసుకున్నాం. ఆ క్వాంటిటీకి తగ్గట్లుగా ఒక డజన్ ఎగ్స్ తీసుకొని ఇవి మనం గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఈ వాటర్లో అయితే 1 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. దానితో పాటుగా కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవాలి. ఈ వాటర్ మనం ముందుగా 1 కేజీ బాస్మతి రైస్ తీసుకొని 1 గంట ముందు నానబెట్టుకొని ఉంచుకోవాలి. ఈ వాటర్లో ఇప్పుడు మనం రుచికి సరిపడా రాళ్ళ ఉప్పు కూడా వేసుకుందాం. ఇప్పుడు మనం పక్కన స్టవ్ మీద ఈ విధంగా ఎగ్స్ని గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకుందాం. మనం 1 కేజీ రైస్కి అంటే 1 గ్లాస్కి ఒక 2 గ్లాసుల వాటర్ చొప్పున వేసుకొని వాటర్ని బాగా మరిగించుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా వేయించుకున్న ఎగ్స్ని వేరే ప్లేట్లో తీసుకుందాం. మిగిలిన ఎగ్స్ని కూడా ఇదే విధంగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఈ ఎగ్ బిర్యానీ అయితే చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి తింటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది, అంత టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా మనం మొత్తం ఎగ్స్ అన్నిటినీ ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇదే ఆయిల్లో మనం మళ్ళీ ఒక 4 ఎగ్స్ తీసుకొని ఇలా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఎగ్ని మధ్యలో పగలగొట్టేసుకొని ఇలా వేసుకోవాలి. ఇలా మనం ఆయిల్లో ఫ్రై చేసి ఎగ్ దమ్ బిర్యానీలో యాడ్ చేయడం వల్ల ఏంటంటే బిర్యానీ మరింత టేస్టీగా ఉంటుంది.
ఈ ఎగ్స్ కూడా మనం మాడిపోకుండా అటు ఇటు కదుపుకుంటూ గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు మనం ఒక చిటికెడు సాల్ట్ తీసుకొని ఈ ఎగ్ పొరట్లో వేసుకోవాలన్నమాట. ఈ విధంగా సాల్ట్ వేసుకొని ఇలా కదుపుతూ గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఈ ఎగ్ బిర్యానీ అయితే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇప్పుడు మనం ఈ విధంగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకున్నాం కదా, ఈ ఎగ్ని మనం వేరే సపరేట్ బౌల్లో తీసుకుందాం. ఇప్పుడు మనం వేరొక పాత్ర తీసుకొని అది హీట్ ఎక్కేంత వరకు ఉంచాలి. ఇందులో మనం ఒక 4 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకుందాం. ఒక 4 స్పూన్ల ఆయిల్, ఒక 2 స్పూన్ల నెయ్యి వేసుకుందాం. ఇందులో ఆయిల్ హీట్ ఎక్కాక ఒక 2 బిర్యానీ ఆకు, 2 ఇలాచి, షాజీరా, జాపత్రి, జాజికాయ, మరాఠీ మొగ్గ అన్నీ వేసుకోవాలి. ఇవన్నీ ఒక 2 మినిట్స్ ఇలా వేయించుకున్నాక మనం కాస్త కలర్ చేంజ్ అయ్యే వరకు వీటిని వేయించుకోవాలి. దీంట్లో కొంచెం జీలకర్ర కూడా వేసుకుందాం. ఇప్పుడు మనం ముందుగా సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి, జీలకర్ర వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఒక 2 మినిట్స్ ఇలా మనం గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలన్నమాట ఈ ఆనియన్స్ని. ఇప్పుడు మనం మూత పెట్టేసుకొని ఒక 2 మినిట్స్ ఉడికించుకోవాలి ఆనియన్స్ని. ఇప్పుడు మనం పక్కన స్టవ్ మీద వాటర్ అయితే బాగా మరిగాయి కదా, అందులో మనం ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ని వేసుకోవాలి. అవి ఒక 1 అవర్ ముందు నానబెట్టుకుంటే ఇంకా చాలా టేస్టీ పుల్లలుగా వస్తుంది రైస్. విడివిడిగా చాలా బాగుంటుంది బిర్యానీ. ఈ విధంగా మనం వాటర్లో సపరేట్ చేసి ఆ రైస్ మొత్తాన్ని ఈ మరుగుతున్న వాటర్లో వేసుకోవాలన్నమాట. వేసుకొని కొంచెం ఉడికించుకోవాలి. మీడియంగా ఉడికేంత వరకు, రైస్ ఒక హాఫ్ వరకు ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు మనం గరిటెతో ఇలా కదుపుకుంటూ హాఫ్ బాయిల్ అయ్యే వరకు రైస్ని ఉడికించుకోవాలి. ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్న ఆనియన్స్ని వేయించుకున్నాం కదా, ఇవి కొంచెం గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఈ విధంగా దీనితో పాటుగా ఒక 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. ఈ విధంగా ఆనియన్స్తో పాటు కలుపుకుంటూ
అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా దీంతో పాటుగా ముందుగా తరిగి పెట్టుకున్న 2 టమాటాలు కూడా వేసుకోవాలి. ఒక స్పూన్ పసుపు కూడా వేసుకోవాలి. ఇందులో ఆల్రెడీ మనం రాళ్ళ ఉప్పు వేసాం కదా, ఇంకొంచెం రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. రాళ్ళ ఉప్పు యాడ్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా మనం బాగా కలుపుకుంటూ ఫ్రై అయ్యేంత వరకు ఒక 2 మినిట్స్ అలా మూత పెట్టుకోవాలి. ఇప్పుడు మనకి ఆనియన్స్, టమాటోస్ ఇవన్నీ బాగా మగ్గిపోయాయి కదా. దీంతో పాటుగా ఒక 1 కప్పు పెరుగు తీసుకొని వేసుకోవాలి. పెరుగు యాడ్ చేయడం వల్ల ఇంకా టేస్టీగా ఉంటుంది బిర్యానీ. సాఫ్ట్గా చాలా టేస్టీగా వస్తుంది. దీనితో పాటు ఒక 2 స్పూన్ల కారం కూడా వేసుకోవాలి. ఇందులో ఒక స్పూన్ గరం మసాలా వేసుకోవాలి. ఈ పెరుగు, కారం, గరం మసాలా ఇవన్నీ బాగా కలిసేలాగా కలుపుకొని దీంతో పాటుగా కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవాలి. ఈ కారం, గరం మసాలా ఇవన్నీ పచ్చి వాసన అయ్యేంత వరకు ఇలా మనం ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇప్పుడు మనం ముందుగా వేయించి పెట్టుకున్న ఎగ్స్ ఉన్నాయి కదా, బాయిల్ చేసి ఫ్రై చేసుకున్న ఎగ్స్, వాటిని ఈ గ్రేవీలో వేసుకుందాం. గ్రేవీ బాగా కలిసేలాగా, ఎగ్స్కి పట్టేలాగా ఈ విధంగా కలుపుకోవాలి. ఎగ్స్కి పట్టేలాగా ఈ మసాలా అంతా ఈ విధంగా కలుపుకుంటూ ఒక 2 మినిట్స్ అట్లా ఉడికించుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా ఉడికించుకున్న రైస్ అయితే ఒక 50% వరకు ఉడికిపోయింది పుల్లలాగా. ఈ విధంగా మనం జల్లెల్లో తీసుకొని వాటర్ని సపరేట్ చేయాలి రైస్ నుంచి. ఈ వాటర్ని సపరేట్ చేసి ఈ పక్కన పెట్టుకుందాం. వాటర్ సపరేట్ అయ్యేంత వరకు ఒక ప్లేట్లో అట్లా సైడ్ పెట్టేసుకొని ఇప్పుడు మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న ఎగ్స్ ఉన్నాయి కదా, వాటిని సపరేట్గా తీసుకోవాలి. ఆ గ్రేవీలోంచి వేరే ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఎగ్స్ అన్నీ సపరేట్ చేసుకుందాం అన్నమాట. ఈ ఎగ్స్ని మళ్ళీ మనం రైస్ వేసుకున్నాక దీంట్లో యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా వాటర్ని సపరేట్ చేసుకున్న రైస్ ఉంది కదా, ఆ రైస్ని ఆ గ్రేవీ పైన ఇట్లా పొరగా వేసుకోవాలి. మిగిలిన రైస్ని కూడా ఈ విధంగానే వాటర్ నుంచి తీసేసి ఈ బౌల్లో వేసుకున్నాం. వాటర్ అంతా సపరేట్ అయ్యేలాగా పక్కన పెట్టేసి మళ్ళీ రైస్ని ఈ విధంగా పొరలుగా వేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా పక్కన తీసి పెట్టుకున్న ఎగ్స్ ఉన్నాయి కదా, వాటన్నిటిని ఇలా పైన పొరలాగా వేసుకోవాలన్నమాట. మనకి మిగిలిన రైస్ను కూడా ఎగ్స్ పైన పొరలాగా వేసుకోవాలి. ఇప్పుడు వాటర్ నుంచి సపరేట్ చేసి
ఈ విధంగా ఎగ్స్ అన్నీ కనపడకుండా ఇలా మొత్తం నీట్గా అట్లా పెట్టేసుకొని మనం ముందుగా వేయించి పెట్టుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదా, 2 ఆనియన్స్ ఆయిల్లో ఫ్రై చేసి పక్కన పెట్టేసుకున్నాం. గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించి ఇప్పుడు ఆనియన్స్ని పైన వేసుకోవాలి. ఇలా రైస్ పైన పెట్టేసుకోవాలి. దీంతో పాటుగా కొంచెం కొత్తిమీర, పుదీనా వేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్ ఉంది కదా, ఆ ఎగ్ మొత్తాన్ని ఇలా బౌల్ మొత్తం వచ్చేలాగా ఇలా చక్కగా పెట్టేసుకొని నీట్గా ఇట్లా పెట్టేసుకోవాలన్నమాట. ఎగ్ అంతా గార్నిష్ చేసినట్లుగా అట్లా. ఇప్పుడు మనం ఒక 2 స్పూన్లు నెయ్యి వేసుకుందాం పైన. మనం ఇందాక రైస్ నుంచి సపరేట్ చేసిన వాటర్ ఉన్నాయి కదా, ఆ వాటర్ని కొంచెం తీసుకొని ఇలా పైన మళ్ళీ కొంచెం కొంచెంగా వేసుకోవాలి. ఈ విధంగా వేసుకున్నాక మనం దీన్ని మూత పెట్టుకొని దమ్ పెట్టేసుకుందాం. ఇది కొంచెం బరువుగా ఉండేది ఏదైనా తీసుకొని ఆ పాత్ర పైన పెట్టుకోవాలి. ఒక 15 మినిట్స్ మనం దమ్ పెట్టుకున్నాక ఇప్పుడు మనకి దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. ఎగ్ దమ్ బిర్యానీ. ఇప్పుడు చూద్దాం ఎలా ఉందో. చూస్తున్నారు కదా, చక్కగా ఉడికిపోయింది. ఎంతో పుల్లలుగా టేస్టీగా ఉంది. ఎగ్ దమ్ బిర్యానీ అయితే మనకు రెడీ అయిపోయింది. చాలా సాఫ్ట్గా, చాలా టేస్టీగా ఉంటుంది. చూస్తూనే నోరూరిపోతుంది, తినాలనిపిస్తుంది, అంత టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మనం ఇది సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుందాం. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన కమ్మనైన ఎగ్ దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. ఇవి ఒక్కసారి చేస్తే మీరు మళ్ళీ తినాలనిపిస్తుంది. మీరు కూడా ట్రై చేయండి. ఇది సర్వింగ్ బౌల్లో తీసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. Thanks for watching.